ఇందాక మనం డిక్లరేషన్ గురించి మాట్లాడుతున్నాం. డిక్లరేషన్ గురించి జగన్ క్లారిటీ ఇచ్చారు. అయినా టీడీపీ శాంతించలేదని వైసీపీ అంటుంది. అంటే రూల్ ఎప్పుడు రూలే కదా. తిరుమలకి వెళ్ళినప్పుడు ఏదైతే డిక్లరేషన్ అన్న రూల్ ఉందో అది ఎందుకు ఫాలో కావట్లేదు అన్నది టీడీపీ క్వశ్చన్. టీడీపీ క్వశ్చన్కి సమాధానం చెప్పే ముందు టీడీపీ కొంచెం గూగుల్ని సెర్చ్ చేసి అసలు ఏం జరుగుతుంది, అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నాం, సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళడానికి డిక్లరేషన్ ఎప్పుడు మొదలైంది? 1990 దాకా లేదు. 1990లో ఏదైతే ఇంట్రడ్యూస్ చేశారో తర్వాత కాలంలో అనేక మంది డిగ్నిటరీస్ కావచ్చు, రెస్పాన్సిబుల్ సిటిజన్స్ కావచ్చు, ఎంతోమందిని పట్టుబట్టి పకడ్బందీగా వాళ్ళ చేతులు పట్టుకుని సంతకం పెట్టించిన దాఖలాలు ఎక్కడ లేవు. కేవలం రాజకీయానికి వాడుకోవడానికి ఈ అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రాక్టీస్ చేసే మతాన్ని హైలైట్ చేయడం కోసం, లేకపోతే ఒక నాన్ హిందూకి ఆంధ్రప్రదేశ్లో అధికారం చేపట్టే అవకాశమే రాకూడదనే అంశం కోసం, ఓట్ల రాజకీయం కోసం, పోలరైజేషన్ కోసం ఏదైతే దుర్మార్గమైన ఎత్తుగడలు వేస్తున్నారో దానికి ముందు ఆలోచించాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా తిరుమల తిరుపతి దేవస్థానానికి పోవట్ల. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ముక్తాయించారు, మీరు అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఎవరం ఏం చేయలేకపోయాం, కానీ ఇప్పుడు మేము అడుగుతాం. మరి 2014 నుంచి 2019 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్న దరిమిలా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి దర్శనానికి వెళ్ళలేదా? నిజం చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు తప్ప నిజం చెప్పే అలవాటు లేని మీకు మరొక్కసారి చెప్తున్నాం, నిజం చెప్పాలి. ముఖ్యంగా పాదయాత్రకి శ్రీకారం చుట్టే ముందు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి రావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. పాదయాత్ర పూర్తి చేసుకున్నానుగా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే మెట్ల దారి ద్వారా వెళ్ళి దర్శనం చేసుకుని రావడం జరిగింది. ఇలా అనేక సార్లు తన తండ్రి గారితో దర్శనం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మొన్న మోడీ గారి ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చినప్పుడు గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు ఆయన వెంట వెళ్ళడం జరిగింది. అబ్దుల్ నజీర్ గారి దగ్గర డిక్లరేషన్కి మీరు డిమాండ్ చేశారా అని అడుగుతున్నాం. అదేమన్నా అంటే గౌరవనీయమైన పోస్టులో ఉన్న వాళ్ళని మేమేం అడగం అంటే, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రికి మీకు హోదా కనపడడం లేదా? లేకపోతే మొన్నటిదాకా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ఆయన్ని అవమానించాలనే ఎత్తుగడ కాకుండా రాజకీయం కాక ఇది మరేమిటి అని అడుగుతున్నా. దాంతోపాటు స్వామివారికి లేని అబ్జెక్షన్ మతం గురించి వీళ్ళకి ఎందుకు అని అడుగుతున్నా. ఈరోజు బీబీ నాంచారమ్మ గారు ఎవరు? ఆయన ఎవరిని పెళ్లి చేసుకున్నారు? ముస్లిం మతస్థురాలుగా ఉన్న బీబీ నాంచారమ్మని సాక్షాత్తు శ్రీవారైన శ్రీ వెంకటేశ్వర స్వామి పెళ్లి చేసుకోవచ్చు, కానీ ఇతర మతాల వాళ్ళు మాత్రం డిక్లరేషన్ ఇచ్చి గుడికి వెళ్ళాలన్న ఇది సైడ్ ట్రాక్ పట్టించే రాజకీయం తప్ప మీరు అమలు చేయని హామీలు, వివాదాస్పదంగా మీ ప్రభుత్వం కొనసాగుతున్న తీరు, వరదల మీద ఆ బురద రాజకీయం చేసి ఫెయిల్ అయిన మీరు, ప్రతి అంశంలోనూ జనాల చీత్కారాలను ఎదుర్కొంటున్న మీరు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ రోజులు గడుపుతున్నారు. ఎందుకంటే అత్యధిక ఛానల్స్, ముఖ్యంగా దినపత్రికలు అన్నీ వాళ్ళ కంట్రోల్లో ఉన్నాయి. వాళ్ళు చెప్పేదే వార్త, రాసేదే వార్త, దాన్ని ప్రచారం చేసేదానికి ఆ కంపెనీలన్నీ పనిచేస్తున్నాయి. అందుకని ఎక్కువ స్థాయిలో అవి యూట్యూబ్లో కూడా చలామణి అయితే జనం కన్ఫ్యూజ్ అవుతున్నారు. కానీ నిజం చెప్పేవాడు ఒక్కడున్నా గట్టిగా చెప్తే ఖచ్చితంగా 100 మందిని తాకుతుంది. కాబట్టి మేము చెప్పేది నిజం, చంద్రబాబు నాయుడు గారు చెప్పేది అబద్ధం. ఇప్పటికైనా ఆత్మవంచన చేసుకుంటే ఆ దేవుడు కూడా మిమ్మల్ని క్షమించడని చెప్పదలుచుకున్నాం.